ఆమన్గల్లో రైతులపై పోలీసులు అత్యుత్సాహం మరోసారి బయటపడింది. వర్షానికి తడిసిన ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కారు. రోడ్డుపై ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ధర్నా చేస్తున్న అన్నదాతలపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. అన్నదాతలను రోడ్డుపై ఈడ్చుకు వెళ్లారు. వద్దు చికెళ్లి పడేశారు. దీంతో పోలీసుల తీరుపై సీరియస్ అవుతున్నారు రైతులు. ఆమన్గల్లో రైతులపై అత్యుత్సాహం ప్రదర్శించారు పోలీసులు. తడిసిన ధాన్యం కొనాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు రైతన్నలు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని ఈడ్చికెళ్లారు. వద్దు వద్దు అని చెబుతున్నా కూడా వారు వినకుండా పక్కకు ఈడ్చి పడేసినటువంటి వైనం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, ఆమన్గల్లో అయితే రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆరుకాలం పండించినటువంటి పంట ఏదైతే వరి ధాన్యం ఉందో వారు అమ్మకానికి సంబంధించి మా ఆమన్గల్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో అయితే కొద్ది రోజుల క్రితం అయితే డంపు చేయడం జరిగింది. అయితే ఈ అకాలంగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలకైతే ఆ వరి ధాన్యం పూర్తిగా బుద్దయిపోయి తడిసి ముద్దయిపోయి మొలకెత్తడంతో అయితే రైతన్నలు కన్నీటి ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే ఈ రోజు ఉదయం అయితే అన్నదాతలు అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అయితే అన్నదాతలకు మద్దతుగా నిలిచి ఈ రోజు రోడ్డుపై తమకు సంబంధించినటువంటి వరి ధాన్యం ఏదైతే మొలకెత్తిన ధాన్యం ఉందో ధాన్యంతో అయితే ఏదైతే శ్రీశైలం హైవే ఉందో ఆమన్గల్లో అదే మార్కెట్ యార్డ్ ముందు అయితే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితిగా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అయితే వరి ధాన్యం మాకు న్యాయం చేయాలి, మొత్తం వరి ధాన్యం అంతా మొలకెత్తిపోయింది, మాకు న్యాయం చేయండి. ప్రభుత్వం ఈ ఆలస్యం చేయడం వల్లనే ఈ అకాల వర్షాల వల్ల వరి ధాన్యం పూర్తిగా మొలకెత్తి మాకు నష్టం జరిగింది, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఆర్తనాదాలు చేస్తూ రైతన్నలు అయితే రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు అయితే వెంటనే రైతన్నలను ఈడ్చుకెళ్తూ అత్యుత్సాహం అయితే ప్రవర్తించి వాళ్ళైతే పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులతో పాటు ఈ వీళ్ళని కూడా రైతులు కూడా కొంతమంది రైతులు కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి రైతులను కూడా అక్కడి నుంచి లాక్కెళ్లి జీపులో ఎక్కించుకొని అక్కడి నుంచి ఏదైతే ఆమన్గల్ పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ లోకి అయితే తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఆమన్గల్ కు సంబంధించినటువంటి ఒక నాయకుడు రైతులతో కలిసి అక్కడ పోలీస్ స్టేషన్ లోనే మంచినీళ్ళు కూడా ముట్టాను, రైతులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటాను. ఈ విధంగా ప్రభుత్వము రైతులకు అన్యాయం చేస్తా ఉంది, ప్రజాప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పుకుని ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని రోజుల పాటు దాదాపు 6 నెలల పాటు కష్టపడి పండించినటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో మేము అక్కడ పెట్టుకొని కవర్లు కప్పి పాలిథిన్ కవర్లతో కవర్ చేసి చేసుకున్నా కూడా అకాల వర్షాలకైతే మేము తీవ్ర నష్టం కలిగాము, లక్షలలో నష్టం జరిగింది. ఇప్పుడు మేము బ్రతికే పరిస్థితి కూడా లేదు. అప్పులు తెచ్చి పండించినటువంటి పంట ప్రభుత్వం కేవలం నిర్లక్ష్యం కారణంగానే మేము ఈ రోజు అన్యాయంగా మాకు డబ్బులు లాస్ అయినాము, మేము నష్టపోయామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అయితే ఈ విషయంలో రైతులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నప్పుడు ఈ యొక్క ఆమన్గల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మార్కెట్ యార్డుల్లో కూడా ఏదైతే ధాన్యం రైతులు పండించినటువంటి ధాన్యం ఉందో అది ఆల్రెడీ స్టోరేజ్ చేసుకున్న ధాన్యాన్ని అయితే లారీలలో కూడా డంప్ చేసుకొని చేయకుండా గతంలో చూసుకున్నట్లయితే ఎవరిది వాళ్ళు తీసుకెళ్లి మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో మార్కెట్ యార్డ్ లో పెట్టగానే అక్కడి నుంచి వెంటనే తూకం వేసి అక్కడైతే గోడౌన్లకు అయితే సరఫరా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం వచ్చి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకు పంపించిన లారీలోనే వేసుకొని వెళ్లి అక్కడి నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తా ఉంది. అయితే దాని వల్లనే ఆలస్యం జాప్యం ఏదైతే అధికారుల జాప్యం అదేవిధంగా ప్రభుత్వ జాప్యం వలన అయితే ఈ ఘటన జరగడంతో అయితే రైతులు తీవ్రంగా నష్టపోవడంతో ఆవేదనతో అయితే రోడ్డుకెక్కిన రైతులను కూడా చూడకుండా రైతులను కూడా ఈడ్చుకెళ్లి ఆమన్గల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి. ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు తమకు నష్టం జరిగింది, న్యాయం జరిగే వరకు ఊరుకునే పరిస్థితిలో అయితే రైతులైతే తీవ్రంగా గట్టిగా కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తారన్న టైంలో కొనుగోలు సమయానికి ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ
ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ స్పందించకుండా న్యాయం జరగకుండా రైతులకు కొనుగోలు చేయకుండా అన్యాయం చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే రైతులు మాత్రం తీవ్రమైన నష్టం పోవడం వల్లనే మాకు అప్పుల పాలవుతున్నాము, మేము ఇబ్బందుల పాలవుతున్నాము, మాకు చావే శరణ్యమని చెప్పేసి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు మాత్రం రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే, లేని ఏడల మీపై కేసులు పెడతామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డారు. మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అయితే బాధితులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది శివ. అయితే రైతులని కూడా చూడకుండా ఈ రకంగా పోలీసులు ప్రవర్తించడం మీద తీవ్ర విమర్శలు వస్తున్న సిచ్యువేషన్ కదా. ఏంటి పోలీసులు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇచ్చారా? ఇప్పటి వరకు అయితే పోలీసులు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమి మనకు మీడియాకైతే సమాచారం అయితే ఏమి ఇవ్వలేదు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. అయితే మార్నింగ్ సమయంలో కావడం అక్కడ రద్దీగా ఉండే అయితే అది శ్రీశైలం కల్వకుర్తి రోడ్ లో శ్రీశైలం రోడ్ కావడం తోటి రద్దీ ఎక్కువగా ఉంది. అయితే మార్కెట్ యార్డ్ కూడా రోడ్ పైనే ఉండడం, మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా రైతులు వచ్చేసి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సంబంధించిన లోకల్ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించడం వలన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఎవరైనా కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, అందు విషయంలో వీళ్ళని అరెస్ట్ చేశామని చెప్పేసి రైతులైనా ఎవరైనా కూడా ఇక్కడ రోడ్డు పైన కూర్చుంటే ఎవరైనా ఉపేక్షించేది లేదన్న ఉద్దేశంతో పోలీసులు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైతులు కన్నీరు మున్నీరైనా కూడా పట్టించుకోకుండా వాళ్ళ దుస్తులకు చూసి వాళ్ళ బట్టలు చూసి కూడా వాళ్ళు కనీసం 2 రోజుల నుంచి అక్కడ పడుకొని ఉన్నాము మేము. రైతులు ఎవరైతే ధాన్యం కొనుగోలు కేంద్రం ఎవరైతే ఉన్నారో మార్కెట్ యార్డ్ వద్ద 2 రోజులుగా ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే తింటున్నాము, ఇక్కడే పడుకుంటున్నాము, అయినా కూడా మాకు న్యాయం జరగట్లేదని చెప్పేసి చివరకు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా పోలీసులకు ఇంత కనికరం లేకుండా కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రవర్తించి వాళ్ళని కూడా లాక్కెళ్లి జీప్ లో వేసి పోలీస్ స్టేషన్ లో బంధించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం ఈ విషయంపై కేవలం ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి వాళ్ళని బయటకు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మేము వేరే విషయంలో ఏది లేదని చెప్పేసి పోలీసులు అయితే ఇప్పటికైతే కొంతమేరకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ శివ.